ఆనంద్ మూవీలో అసలు ఫస్ట్ అనుకునింది ఉదయ్ కిరణ్ గారిని కదా. సో ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉండేది మ్యామ్? అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఉదయ్ కిరణ్ గారితో 2-3 సారి మూవీస్ చేస్తూ మిస్ అయింది తెలుసా. కలుసుకోవాలని నేను చేయాల్సి ఆ టైంలో నేను ఒక కన్నడ మూవీ చేస్తుంటే అక్కడ డేట్స్ క్లాష్ అయిపోయి వాళ్ళు వెయిట్ చేయలేక ది మూవ్డ్ ఆన్. బట్ అదర్వైజ్ నేను ఆ మూవీ చేయాల్సింది. సో ఉదయ్ కిరణ్ గారితో నేను 2-3 మూవీస్ అలా వరుసగా మిస్ అయింది. పెద్ద పరిచయం లేదు. ఐ హావ్ నో కనెక్షన్స్ ఇండస్ట్రీలో. నేను వినడం జరిగింది కానీ రియాలిటీ ఆ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. గజాల గారికి మీకు ఏదో ప్రాబ్లం అయిందని, గొడవ అయిందని చాలా అస్సలు లేదు. బయటకు వచ్చాను. నేను ఫేక్ అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం వింటున్నాను. నిజంగా అలా అనుకున్నారు మన వాళ్ళు. ఏం లేదు, నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ఎవరితో గొడవ పెట్టుకోవడం నచ్చదు. నాకు ఈగో లేదు. అందుకే నేను ముందే చెప్పేశాను ఇలాంటి ఫేక్ న్యూస్ లన్నీ బయటకు వచ్చాయి. జనాలకి 2 అమ్మాయిలు కొట్టుకుంటున్నారు అంటే న్యూస్ పెడితే వాళ్ళకి నచ్చుతుంది కదా. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ ఇట్ వాజ్ అ మార్కెటింగ్ గిమిక్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎవరితో ఏ ప్రాబ్లం. మరి మీ పెళ్లి కోసం మేము ఎప్పుడు ఎదురు చూడాలి? మన ఇండియాలో ఒక సల్మాన్ ఖాన్ గారు, నేను ఇద్దరు మిగిలిపోతామేమో సింగల్. అయ్యో ఎందుకు మేము దొరకట్లేదు ఎవరు మంచి అబ్బాయి. నేనేం మీకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు దొరకకపోవడం ఏంటి? అంటే ఎవరికి నమ్మకం రాదేమో నేను ఇంకా సింగిల్ అని. చూడంగానే ఎవరో ఉంటారులే చెప్పట్లేదు అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ లో నేను సింగిల్ గా